మీరు తప్పకుండా ఈసారి సైకిల్ గుర్తు మీద ఓటేయండి. ప్రతి ఆడబిడ్డకు కూడా 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు నెలకి. ఆలోచించి ఈసారి మన ప్రభుత్వం రావాలా. తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేయమ్మా. ఏ తల్లి మర్చిపోకుండా అవకాశం ఇవ్వండి ఈసారి. ఏం చేద్దామని వేస్తావా? 4000 చేశారు ఈసారి నుంచి. జాగ్రత్త చెయ్యి. తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయి. ఈసారి తప్పకుండా సైకిల్ గుర్తుకు వేయాలమ్మా. మీరందరూ గెలిపిస్తేనే మంచి రోజులు వస్తాయి. గుర్తుపెట్టుకొని అందరికి చెప్పు ఆ మాట. ఈసారి వేయించు, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. చేయతల్లి दुआ करो एक बार जरूर डालो. साइकिल से डाले तो फायदा तुम लोग. 3 गैस सिलेंडर आते. तప్పకుండా ఏమ్మా साइकिल गुर्तु में ओटे. बोलो नसीर भाई आप गए को 2 वोटर रहते MP MLA 2 भी साइकिल को डालो. పక్కా 65 వస్తున్నా ఇవ్వట్లేదా పెన్షన్? ఇవ్వాలి కదా. పిల్లల భవిష్యత్తు కోసం మీరు నిర్ణయం తీసుకొని ఓటేయండి సైకిల్ గుర్తు మీద. పక్కా. నమస్కారమ్మా. మర్చిపోద్దు మీరందరూ కూడా మీ అభిమానంతో పాటు ఓట్లు వేయండి. రావాలి కదా. రావాలంటే నువ్వు అందరికి చెప్పాలా, అందరి చేత ఓట్లు వేయించాలా సైకిల్ గుర్తు మీద. వేపిస్తావా? ఏం చేస్తావు? ఓటు ఎవరికి వేస్తావు? సైకిల్ కా? పక్కా. మీ ఇంట్లో 2 పిల్లలు చదువుకుంటే 2కి కూడా తల్లికి వందనం అని చెప్పి 2 పిల్లలకు కూడా తలా 15,000 రూపాయలు వస్తాయి. నీకు నెల నెల 1500 రూపాయలు పెన్షన్ వస్తుంది. 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేశారు మీరందరూ కూడా చేశారు కదా. మనం ఏం చేయాలా? గెలిపించుకుంటే పిల్లలు బాగుంటారు, రాజధాని వస్తుంది, అందరికి పనులు ఉంటాయి. ఇసుక ఉచితం చేస్తే వందలాది మంది బ్రతుకుతారు. నువ్వు ఈసారి పిచ్చ కొట్టుడు కొట్టాలా జగన్మోహన్ రెడ్డి. తప్పు. ఏం చేస్తారు బాబాయ్ మీరు? ఏం చేయాలి మనం ఈసారి? చూస్తున్నావు కదా, ఒక్కసారి మనం అవకాశం ఇచ్చాం. ఏం చేశాడు? అమరావతి నాశనం చేశాడు, కరెంటు బిల్లు 8 సార్లు పెంచాడు. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దాకా వెళ్ళాలంటే ఎంత డబ్బులు పెట్టాలో 50 రూపాయలు కట్టాల్సి వస్తుంది. పిల్లలు చదువులు భారం అయిపోయినాయి. ఇంటి ఖర్చులు, కందిపప్పు, పంచదార అన్నీ ఎత్తేసాడు. 9 రకాల సరుకులు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమిస్తున్నాడు? బియ్యం ఒకటే ఇస్తున్నాడు రేషన్ డిపోలు. అర్థమైందా? అదొకటే చాలు ఇంటికి పంపించడానికి. ఈసారి మాత్రం మీ అందరి భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే ఉంటుంది. అర్థమైందా? అందరు కంకర పని చేసేవాళ్ళే కదా. అందరు రోడ్లు వేస్తో లేకపోతే బ్రిడ్జిలు కడితేనో మీకు పని ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఎవరికి ₹1 ఆర్థిక సాయం చేయకుండా ఎక్కడ డెవలప్మెంట్ కూడా లేదు. అర్థమవుతుందా? పిల్లలు ఎంత కష్టపడ్డా వచ్చిన రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచాడు, నిత్యావసర సరుకులు పెరిగినాయి. పేరుకేమో అమ్మఒడి ఒకటి ఇస్తున్నాడు, పెన్షన్ ఒకటి ఇస్తున్నాడు. ఆ పెన్షన్ కూడా కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ కూడా తీసేస్తున్నాడు. మీరందరూ ఈసారి ఆలోచించుకొని అందరు సైకిల్ గుర్తు మీద ఓటేయండి. మీ గుడికి సంబంధించినట్టు కానీ రోడ్ల గురించి కానీ నేను చూసుకుంటా. అర్థమైందా? ఈసారి మాత్రం అవకాశం ఇవ్వండి సైకిల్కి. రేషన్ షాప్ నుంచి ఏం చేస్తారు? ఏమి ఇవ్వట్లేదు. అంతే కదా. ఆలోచించండి. మీరు అన్నీ మోసమే. మాటలు చెప్పాడు కానీ ఏది చేయట్లేదు. ఒకసారి ఆలోచించి ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేమా. నేను ఎమ్మెల్యేగా నుంచి అది ప్రతి ఒక్కడికి అది మంచి ఆలోచన తల్లి. చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఇవ్వాలా. నసీరమ్మ నా పేరు. సైకిల్ గుర్తుపెట్టుకొని అందరి భవిష్యత్తు అది మంచిది. ఆలోచన చేసుకోండి. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చేసినా సైకిల్ గుర్తుకు ఓటేయండి అమ్మా. వేస్తావా? తప్పకుండా మీరు ఓటేసి గెలిపించండి. థ్యాంక్ యూ. చక్క వేస్తావా ఓటు? ఏమ్మా అవును. గవర్నమెంట్ హాస్పిటల్ ట్రై చేయలేదా? సరే మీరు అక్కడ ఆయన ట్రీట్మెంట్ బాగా జరుగుతుందా? అదే మన సరే ఎవరైనా నువ్వు రా నా దగ్గరికి, ఏదో ఒక ఆర్థిక సాయం చేస్తాను కొద్దిగా. మనకేంటంటే పరిస్థితి అంటే పేదవాడికి ఇంకా నరకం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్డు, కాలువలు, మీకు పన్ను, మంచినీళ్లు, లైట్లు అన్నీ వేపిస్తాం. అది ఒక అవకాశం ఇవ్వాలి మీరందరూ. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ డివిజన్ బసవ తారక నగర్ ప్రాంతంలో పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా రోజువారీ కూలీలు చేసుకునేటువంటి కార్మికులు. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇసుకను వ్యాపారం చేస్తూ దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పొట్టకొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఉపాధి కోల్పోయి ఈరోజు
నిస్సహాయ స్థితిలో అనేక మంది రోడ్డు మీద పడేటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కంకర పని చేసేటువంటి వాళ్ళు కానీ, ప్లంబర్లు కానీ, అలాగే పెయింటర్లు కానీ అనేక మంది రెక్కాడితే డొక్కాడనటువంటి వారు ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరూ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఉపాధి కోల్పోయి, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ గుంటూరు జిల్లాలో అమరావతి అనే రాజధాని వస్తే వందలాది వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం ముందుకు సాగేది. కానీ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంతో రోడ్డును పడేటువంటి పరిస్థితులు ఈరోజు కార్మికులు చేయి చూస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఫ్రీగా ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిచేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు తప్పకుండా కార్మికులు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ వారికి ఆర్థికంగా, సామాజికంగా ముందుకు సాగేటువంటి విధంగా ప్రమాదాలు సంభవిస్తే వెంటనే చంద్రన్న బీమా ద్వారా ఆదుకునేటువంటి పరిస్థితులు కానీ, భోజనం చేయడానికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టినటువంటి పరిస్థితులు కానీ, పెళ్లి చేయాలంటే 50,000 రూపాయలు పెళ్లి కానికి ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, అలాగే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిబంధన లేకుండా ప్రతి ఒక్కరు కూడా 4,000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడు ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు ఒక్కసారి కూడా తొంగి చూసినటువంటి పరిస్థితులు, కాలువలేలు మురిక్కాలు నిండిపోయి బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచినీళ్ళు కూడా సరిగా రానటువంటి పరిస్థితిలో బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు అన్ని గమనించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి పరిపాలన అందించి ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలను తప్పకుండా చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తూ వారందరూ కూడా తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ సింబల్ అయినటువంటి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.